6వ ఎపిసోడు. సరే, మరో మాస్టారు కుదిరే వరకు పిల్లలకి పాఠాలు నువ్వే చెప్పు. విఠల్ ముఖం క్షణంలో నల్లగా మారిపోయింది. తల్లి ఉన్న పిల్లలు అనాథలుగా అనిపిస్తున్నారు. ఈ గిరిజ మాత్రం ఎల్లకాలం తన దగ్గరే ఉండబోదు. ఎప్పుడో ఒకరోజు చక్కగా అత్తారింటికి చెక్కేస్తుంది. అప్పుడు ఇంట్లో తన పిల్లలే ఒంటరిగా ఉండిపోతారు. గిరిజ, చెప్పండి సార్. నువ్వు ఇందాక నాకిచ్చిన మొత్తంలోంచి నీకు ట్యూషన్ ఫీజు అడ్వాన్స్గా ఇస్తాను, వెళ్లే ముందు కనిపించు అనేసి పిల్లలు ఇద్దరి వైపు చూశాడు. మీరు శ్రద్ధగా ఆంటీ దగ్గర చదువుకోవాలి, తెలిసిందా? అలాగేనండి. పిల్లలిద్దరూ తండ్రి మాటలకి జవాబు చెప్పారు. వారం రోజుల తర్వాత ఉత్తరమైనా రాయకుండా హఠాత్తుగా వచ్చాడు శ్రీధర్. విఠల్కి అతన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది. క్షేమ సమాచారాలు అయ్యాక విఠల్ అడిగాడు, పని మీద వచ్చారా? శ్రీధరు ఎక్కువగా మాట్లాడే మనిషి కాడు. ఈ సమయంలో అతను రావడంలో విశేషం లేకపోలేదు. అతను భోంచేసి వచ్చాక తన కోసం చూపించిన గదిలో కూర్చుంటూ అన్నాడు, మీరు ఇలా రండి. విఠల్ అతని వెనక్కే వెళ్ళాడు. ఇద్దరికి దాదాపు 10 ఏళ్ల పరిచయం ఉంది. ఎందుచేతనో ఆ క్షణంలో ఇద్దరు పరాయి వాళ్ల మాదిరిగా కనిపిస్తున్నారు. శ్రీధర్ చెప్పబోయే విషయంలో ఏదో ప్రత్యేకత ఉందని వెంటనే గ్రహించాడు విఠల్. తను అడగబోయే విషయం అతి మంచివాడైన విఠల్ మనసుని దెబ్బతీస్తుందేమో అన్న భయం కూడా శ్రీధర్ కలుగుతోంది. 2 క్షణాలు గడిచిపోయాయి. శ్రీధర్ గొంతు సవరించుకున్నాడు. కృష్ణవేణి వెళ్ళిపోయాక మన మధ్య పూర్తిగా రాకపోకలు తక్కువయ్యాయి విఠల్. అవును కదూ? అంతే కదా మరి. ఇందులో నా తప్పు కూడా లేకపోలేదు. ఢిల్లీలో ఉన్న రోజుల్లో మనశ్శాంతి కూడా లేకపోయింది. నేను కుదుటపడి నీ దగ్గరకు వచ్చేసరికి బహుశా ఆలస్యం అయిపోయింది. అదేం మాట? మీరు ఆలస్యమని అనుకోవాల్సిన పని లేదు. నేను నిమిషాల మీద మీ పని సానుకూలపరుస్తాను. విఠల్, ఇది నిజమేనా? మీరు పని చెప్పి చూడండి. చెయ్యకపోతే ఆ తర్వాత నా మీద లోపం చేయవచ్చును. శ్రీధర్ దీర్ఘంగా నెట్టూడ్చాడు. అనుకుంటే హైదరాబాద్కి విజయవాడ ఎంతో దూరం కాదు. మన మధ్య రాకపోకలు లేకపోవడం వల్ల ఈ దూరం మరీ పెరిగినట్లు అనిపిస్తోంది. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి వాళ్ళనే నీ గురించి, పిల్లల గురించి అడుగుతూనే ఉంటాను. ఈ మధ్య నాకు తెలిసిన సంగతి ఏమిటి అంటే, అతను మధ్యలో ఆపేశాడు. విఠల్ అతని వైపు చూసి నెమ్మదిగా అన్నాడు, మీరు ఎటువంటి సందేహము పెట్టుకోనవసరం లేదు, చెప్పండి. మీరు కృష్ణవేణి మీద అలిగి మరో పెళ్లి చేసుకున్నారని విన్నాను. అదెంత నిజమో తెలుసుకుందామని వచ్చాను. కృష్ణవేణికి అన్నగా నా బాధ్యత నేను నెరవేర్చుకోవాలి కదా. ఉలిక్కి పడ్డాడు విఠల్. అతని వెనక నుంచి ఎవరో అగాధంలోకి తోసినట్టుగా అయింది. అతను కూర్చున్న కుర్చీలోంచి ముందుకు పడబోతున్నట్టు జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఐఎమ్ సారీ, నేను ఇలా అడిగి ఉండకూడదు. కానీ నా చెల్లెలు చాలా అమాయకురాలు. అతి గారాబం చేయడం వల్ల తన మాట చెల్లాలి అని అనుకునేది. విఠల్, మీరు నిజంగా పెళ్లి చేసుకున్నట్లయితే ఈ విషయం నాతో ముందే చెప్పవలసింది. బెదిరించో బుజ్జగించో నా చెల్లెని స్వయంగా నేనే ఇక్కడికి తీసుకొచ్చేవాడిని. మీకు తెలీదు నా చెల్లెలు ఎంత అన్యాయం అయిపోతుందో. ప్రపంచంలో అతి విలువైన వస్తువు అదెంత నిర్లక్ష్యంగా జారవిడుచుకుందో తలుచుకుంటే నాకు గుండెలు బ్రద్దలైపోతుందేమో అని అనిపిస్తోంది. మీరు ఒక మాట నాతో చెప్పవలసింది. మీరు ప్రభుత్వోద్యోగి కాదు గనక మిమ్మల్ని ఏ యాక్టు కూడా ఏమీ చేయలేదు, అవును కదూ? విఠల్ ముఖం నిండా పట్టిన చెమట జేబురుమాలతో అదుముకున్నాడు. అంతవరకు నిగ్రహంగా ఉన్న అతనికి క్షణంలో ఉత్తేజం కలిగినట్టుగా అయింది. బావా, ఈ మాటలు మీకు ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పే విషయం నిజమో అబద్ధమో ఆలోచించారా? నాకు చాలా దగ్గర మనిషి, అతి నమ్మకస్తుడే అన్నాడు. ఏమని? నేను ఇలా మరో పెళ్లి చేసుకున్నానని అంతేనా? సరిగ్గా అలానే చెప్పాడు. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయికి 18 ఏళ్ళు ఉంటాయటగా. నీతో పాటే నీ కోళ్ల ఫారం కూడా చూస్తోందట. నీ పని ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలు మాదిరిగా ఉందట. శ్రీధరు చెప్తూ ఏకవచనంలోకి దిగిపోయాడు. బాగా పెద్దవాడైన అతను ఆ విధంగా అరమరికలు లేకుండా మాట్లాడడం విఠల్కి చాలా నచ్చింది. అతను చిరునవ్వు నవ్వాడు. నేను అంతలోనే తొందరపడే మనిషిని కానండి. నాకింకో పెళ్లి కాలేదు. అయినా
నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకే ఉంది? భర్తకి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయి 1-2 ఏళ్ళు ఎక్కడో ఉంటే ఆ భార్య మరొకరిని చేసుకోగలదంటారా? నా విషయము అటువంటిదే. బహుశా మీరు మర్చిపోయి ఉంటారు. కృష్ణవేణి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. శ్రీధర్ నిర్ఘాంతపోయాడు. సంతోషం పట్టలేనట్టు లేచి వచ్చి విఠల్ భుజం మీద చేయేశాడు. అతను ఈ విషయం విన్నప్పటి నుంచి దాదాపు నరకం అనుభవిస్తున్నాడు. విఠల్ దగ్గరికి వచ్చే వరకు అతను సరిగ్గా నిద్ర కూడా పోలేదు. నేను వింటున్నది నిజమేనా అని అడిగాడు. విఠల్ నిట్టూర్చాడు. అంతవరకు ఇద్దరి మధ్య అంతులేని నిశ్శబ్దం తాండవం చేసింది. ఇప్పుడు ఇద్దరు నిశ్చింతగా ఉన్నారు. విఠల్ నెమ్మదిగా తల్లి తండ్రి వెళ్ళిపోవడం దగ్గర నుంచి ఈ ఇంట్లో హనుమాయమ్మ గారు రావడం వరకు పూసగుచ్చినట్టు చెప్పాడు. గిరిజ విషయం ఏమాత్రం దాచలేదు. మన సమాజం అంతే బావా. ఆడది అభివృద్ధిలోకి రావడం సహించలేరు. ఒక ఆడ మగ 2 నిమిషాల పొరపాటునో గ్రహపాటునో ఒక గదిలోకి వస్తే వాళ్ల మధ్య పాపపు సంబంధం తప్ప మరేం లేదని ఊహాగానాలు చేస్తుంది. 1 నిమిషం ఉండండి అని అతను బయటకు వచ్చేశాడు. శ్రీధర్ పిల్లల్ని పిలిచి తను తీసుకొచ్చిన సామాన్ తీసి చూపించాడు. పిల్లల కోసం ప్రత్యేకం ఆడుకునే ఆటలు, ఏ పార్టీకి ఆ పార్టీ విడిపోయినా అతికిస్తే సైకిల్గా తయారయ్యేది. ఇలా చాలా డబ్బు ఖర్చు చేసి పిల్లలకు తీసుకొచ్చాడు. శ్రీధర్ వాటిని చూస్తూ మధ్య మధ్య పాఠాలకు సంబంధించిన ప్రశ్నలు వేస్తున్నాడు. అతనికి చాలా రిలీఫ్గా ఉంది. ఇప్పుడు అరగంట తర్వాత శ్రీధర్ గదిలోకి విఠల్ వచ్చాడు. విఠల్ వెనకాల గిరిజ నిల్చుంది. మీతో అన్నాను చూడండి, గిరిజ అని. ఈవిడే నా కోళ్ల ఫామ్లో హెల్ప్ చేస్తుంది అని పరిచయం చేశాడు శ్రీధర్. ఆ పిల్లవైపు చూశాడు. అతని ముఖం మీద మెరుపు కొట్టినట్టు అయింది. 2 క్షణాలు మాటల్లేవు. శ్రీధర్కి గిరిజ పేరు తెలియదు. ఆమె వయసు మాత్రం చెప్పి ఆ పిల్లకి మీ బావమరిదికి పెళ్ళైపోయిందోయ్ శ్రీధర్ అనగానే పరిగెత్తుకొచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చాక అతను విన్నదానికి చూసేదానికి ఎంతో వ్యత్యాసం కనపడుతోంది. బంగారపు బొమ్మలా ఉంది గిరిజ. ఒకవేళ విఠల్ చేసుకుని ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదు. గిరిజ నమస్కారం చేసింది. గిరిజ, మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేవాడిని చూడు. ఓ, గిరిజ అర్థమైనట్టు కళ్ళు చిత్రంగా తిప్పింది. మీ గురించి విఠల్ గారు చెప్తూ ఉంటారు సార్. పిల్లల్ని వచ్చే సంవత్సరం మీ దగ్గర ఉంచుతానని కూడా అన్నారు. శ్రీధర్ నవ్వి, అలాగా, కూర్చో అమ్మా అని ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. గిరిజ కూర్చుంది. ఇప్పుడు విఠల్ షెడ్లోంచి తనని ఎందుకు తీసుకొచ్చాడో తెలియలేదు. శ్రీధర్ బాలకం చూస్తుంటే భోజనం కూడా అయినట్లు కనిపిస్తున్నాడు. అతిథులు ఎవరైనా వస్తే చూసేందుకు తల్లి ఉండనే ఉంది. మరి గిరిజకి నవ్వులాంటిది తన్నుకు రాబోయింది. బలవంతంగా ఆ నవ్వును ఆపుకుంది. నువ్వేం చేస్తున్నావమ్మా? శ్రీధర్ ఏకవచన ప్రయోగంతో మాట్లాడిన గిరిజకి ఎబ్బట్టుగా అనిపించలేదు. నేను విఠల్ గారి షర్ట్స్ కొన్నానండి. అలాగా? శ్రీధర్కి ఇబ్బందిగా ఉంది. విఠల్ అది గ్రహించినట్టు, గిరిజ, కోళ్లకు మందు స్ప్రే చేశావా? పేలు నల్లులు పట్టకుండా చూడాలి అన్నాడు. అవును, మర్చిపోయాను అని. మరి వెళ్ళొస్తానండి అని వెళ్ళిపోయింది. విఠల్ కుర్చీలో కూర్చున్నాడు. మీరు అన్న పిల్ల ఈ అమ్మాయే. లోకం ఎన్నో అనుకుంటుంది. భగవంతుడి దయ వల్ల నాకు ఆ ఊహ రాలేదు. మీ సంశయం తీరినట్లే కదా? శ్రీధర్ 2 చేతులు చాపి విఠల్ చేతులను అందుకున్నాడు. నిశ్శబ్దంగా కదులుతున్న అతని చేతుల మధ్య పశ్చాత్తాపం కనిపిస్తోంది. 2 రోజులు ఉండి శ్రీధర్ వెళ్ళిపోయాడు. కృష్ణవేణికి గోపాల్కి మధ్య స్నేహం బలపడింది. స్టీవర్ట్ ఉన్న అపార్ట్మెంట్లోనే ఉంటున్నాడు. బిజినెస్ చేసేందుకు వచ్చిన గోపాల్కి భారతదేశం జ్ఞాపకం వచ్చినప్పుడు కృష్ణవేణికి మధ్య సంతోషాన్ని ఇచ్చేది స్టీవర్ట్ మాత్రమే. ప్రభావతి ఎంతసేపు తన పనిలో నిమగ్నురాలై ఉండిపోవడంతో కృష్ణవేణి అప్పుడప్పుడు ఇలా వచ్చేయడం సామాన్యమైపోయింది. గోపాల్కి ఫార్వర్డ్ క్లాస్ వ్యక్తులంటే నిరసన భావం ఉండేది. అతను చిన్ననాటి నుంచి అవమానాలని ఎదుర్కొంటూనే వచ్చాడు. భోగం వాడికి చదివేమిటి, గజ్జెకట్టే అక్కను తయారు చేయకుండా అన్న పిల్లల మధ్య పెరిగాడు. అతనికి మనుషులందరినీ తుపాకులతో కాల్చి చంపాలి అనే కోరిక ఉండేది. తల్లిని అతను ద్వేషించని క్షణం లేదు. కృష్ణవేణి పరిచయమైన తర్వాత అతనికి సమాజం పట్ల ఉన్న ద్వేషం
క్రమంగా కరిగిపోసాగింది. అజ్ఞానంలో ఉన్న మనుషుల్ని చూసి నవ్వడం ఎలాగో కృష్ణవేణి నేర్పసాగింది. ముగ్గురు కేన్ కుర్చీలో కూర్చున్నారు. స్టీవర్ట్కి వీళ్ళిద్దరూ తెలుగులో మాట్లాడుకోవడం అర్థం కాదు. అతను వెర్రిమొహం వేసుకొని కూర్చుంటే కృష్ణవేణి చిలిపిగా నవ్వేది. స్టీవర్టు సర్దుకొని కూర్చుని అందమైన ఆమె కళ్ళలోకి చూసేవాడు. అతను నిశీతంగా కృష్ణవేణిని చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నారు అని అడిగింది. స్టీవర్ట్కి సిగ్గు బిడియాలు లేవు. అతన్ని నిర్భీతిగా అన్నాడు. కృష్ణవేణి, మీ జుట్టు ఇంత నల్లగా ఇంత పొడవుగా ఉంటుంది, మీరు ఏ నూనె రాస్తారు? అంతేనా? ఇంకా ఏమిటో అనుకున్నాను. మీరు చాలా అందంగా ఉంటారు. ఈ మాట కృష్ణవేణి 1,00,000 సార్లు వింది. విని విని ఆమెకు సామాన్యమైన విషయం అయిపోయింది. థ్యాంక్స్ అంది. స్టీవర్ట్ని మోచేత్తో పొడిచాడు గోపాల్. మా దేశంలో పెళ్ళైన ఆడవాళ్ళని గురించి ఈ విధంగా కామెంట్ చేయరు. నేనేం తప్పు మాట్లాడాను? ఒక్కోసారి నిజం అంత ఖచ్చితంగా అనకూడదు. స్టీవర్ట్ మాట్లాడలేదు. అతను కృష్ణవేణి వైపు చూసి ఐఎమ్ సారీ అన్నాడు. 2-3 వారాలు గడిచాయి. ప్రభావతి కృష్ణవేణి పక్కకి వచ్చి కూర్చుంది. ఏంటి విశేషం? కృష్ణవేణి తలెత్తింది. కృష్ణవేణి, మనం ఇప్పటికిప్పుడు ఇండియా వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు? అదిరిపడింది కృష్ణవేణి. నీకేమన్నా పిచ్చా? ఎంత కష్టపడితే ఎంత దూరం వచ్చామో తెలుసా? పాస్పోర్ట్ అని, ఇంట్లో వాళ్ళని మెప్పించాలని. ఓహో, ఒకటి కాదు, నేను ఎదుర్కొన్న కష్టాలు 1,00,000 ఉన్నాయి. నువ్వు తమాషాకు కూడా ఆ మాట అనకు. ప్రభావతి చిన్నగా నవ్వింది. అయితే పర్వాలేదు, మన లక్ష్యం త్రికరణ శుద్ధిగా ఉంటే మనం ఏమీ కాము. కృష్ణవేణి తెల్లమొహం వేసింది. నువ్వేంటన్నావు? నాకు అసలు అర్థం కావడం లేదు. ప్రభావతి ఒక క్షణం ఆలోచించి అర్థం కాకపోవడం కూడా మంచిదేలే అంది. కృష్ణవేణి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె ఆలోచనల చుట్టూ గోపాల్, స్టీవర్ట్లు కదులుతున్నారు. గోపాల్ ముఖం గంభీరంగా మారిపోయింది. మీకు తెలీదు, ఎవరికి వాళ్ళు మాది విశాల హృదయం, మాకు కులమత భేదాలు లేవు అంటారే కానీ ఇప్పుడు ఈ క్షణం వరకు నేను భోగమ్మాళ్ళ ఇంట్లో పుట్టానని నన్నందరూ ఆ పల్లెటూరులో వేధించుకు తింటూ ఉండేవారు. కులానిదేముంది, గుణం ప్రధానం. కానీ మీరు బహుశా ఆ అన్నవాళ్ళందరి మీద విరుచుకు పడి ఉంటారు. అందుకు మిమ్మల్ని ఏడిపించాలని మరికొంచెం ఎక్కువ చేసి ఉంటారు. లేదు, మా అమ్మ బయట కనిపిస్తే చాలు ఎంత అసహ్యంగా మాట్లాడేవారో. ఒక విధంగా భద్రత లేని బ్రతుకైపోయింది మాకు. నిన్నవాడు రాగానే లేంది ఇవాళ నేను వస్తే ఏ అనేవాళ్ళు. కృష్ణవేణి చిన్నగా నవ్వింది. మన పల్లెటూళ్ళు ఇంకా ఎదగలేదు. అటువంటి సమయాల్లోనే మనం అంటే తెలియని ప్రదేశాలకి వచ్చేయాలి. అయినా ఇంత చదువుకుని మీరు కేర్ చేయకుండా ఉండవలసింది. ఈ మాటకి గోపాల్ సమాధానం చెప్పలేదు. అతను 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత నెమ్మదిగా అన్నాడు. ఆయన అంటే మా నాన్న బ్రాహ్మణుడు, తగని అనుమానం మనిషి. మా అమ్మ అందంగా ఉంటుందని ఆ ఇంటికి ఎవ్వరూ రాకపోయినా వచ్చిన వ్యక్తిని తను నిజంగా చూసినట్టు కల్పించుకొని అమ్మని చావగొట్టేవాడు. ఈ అవమానం భరించలేక అమ్మ చేతులెత్తి మొక్కేది. అడ్డు వచ్చిన నన్ను నిర్దాక్షిణ్యంగా తోసేసేవాడు. అప్పటికీ తృప్తి తీరనట్లు ఇరుగు పొరుగులకి వినిపించేలాగా మా కులాన్ని ఎత్తి మాట్లాడేవాడు. మీరు ఎంత ఎదిగినా పసిపిల్లల ధోరణి మీది. ఆయన ఏదో వాగితే మీకేమైంది? మిమ్మల్ని గానట్టు ఊరుకోవాల్సింది. మీరు వింటున్నది మామూలు కథ కాబట్టి సలహాలు బాగానే ఇస్తారు. మీకేం తెలుసు ప్రత్యక్ష నరకం గురించి? నాకు మా అమ్మ మీద, ఈ సంఘం మీద ఎంత కోపమో నేను చెప్పలేను. కృష్ణవేణి నవ్వింది. మీకు నవ్వుగానే ఉంటుంది. మా బాధ పగవాళ్ళకు కూడా వద్దు. స్టీవర్ట్ అంతవరకు నిశ్శబ్దంగా వింటున్నాడు. అతనికి ఏమనిపించిందో నెమ్మదిగా అన్నాడు. మీకంటా మేమే నయం. ఇష్టమైనప్పుడు కలిసి ఉండి, లేనప్పుడు విడిపోతాం. మీలో మాదిరి మాకు కులం పట్టింపు అంతగానేమీ లేదు. కృష్ణవేణి లేచి నుంచుంది. స్టీవర్ట్ ఆమెను కొంచెంసేపు బలవంతంగా కూర్చోబెట్టాడు. అతను రాజకీయాలు మొదలు రాకెట్ల దాకా విశ్రాంతి లేకుండా మాట్లాడతాడు. అతని మాటలకి ముగ్ధులై కూర్చుండి పోవలసిందే. కృష్ణవేణి తాత్కాలికంగా ఇంటిని మర్చిపోయింది. ఆలోచనలు తెగిపోయాయి. భయంకరమైన ఆకర్షణలో ఎవరు ఎందుకు పడిపోతారో అర్థం కాదు.
కృష్ణవేణి చదువుకునే తపనతో వచ్చి గోపాల్తో స్నేహం చేసి స్టీవర్ట్తో కలిసి తిరుగుతూ ఇంటిని, భర్తని, పిల్లల్ని మర్చిపోతోంది. ఒక్కో కెరటం పరిగెత్తుకుంటూ వచ్చి మొదటి కెరటాన్ని కూల్చేసినట్టు ఆమె ఆలోచనలు మొదటి ఇంటి మీదకి, భర్త, పిల్లల మధ్యకి చొరపడినా అతను చోటు చేసుకోగానే ఆవిడ మనసు, మెదడు శూన్యం అయిపోయాయి. అక్కడ స్టీవర్ట్ మిగులుతున్నాడు. పుట్టుకతోనే అమెరికన్ కావడం వల్ల దృఢమైన శరీరంతో, పచ్చని శరీర ఛాయతో, మిలమిలలాడే నీలిరంగు చేప పిల్లల వంటి కళ్ళతో స్టీవర్ట్ క్రమంగా కృష్ణవేణి హృదయంలో తిష్ట వేసుకొని కూర్చున్నాడు. ఆమె ఒక్కో సమయంలో నీతి నియమాల మధ్య చిక్కుకుపోయినా మరుక్షణంలో అతను కళ్ళు చిట్లించి హలో అని పిలిచిన ఊహ రాగానే చేస్తున్న పని ఆపేసి అతని వైపు పరిగెడుతోంది. ప్రభావతి ఆ రోజు కృష్ణవేణిని పిలిచింది. చేస్తున్న పని ఆపేసి కృష్ణవేణి గబగబా వచ్చేసింది. కూర్చో. ఆమెకు కొద్ది దూరంలో కూర్చుని చెప్పు అంది కృష్ణవేణి. కృష్ణవేణి, మీ పిల్లలు ఎలా ఉండి ఉంటారు అంటే, నీకోసం బెంగపెట్టుకోరా? లేదు, మా పిల్లలకి నాకంటే కూడా వాళ్ళ నాన్న దగ్గర చేరిక ఎక్కువ. అందుకే నువ్వెంత నిశ్చింతగా ఉన్నావు కదూ. నిజం నిజం. కృష్ణవేణి, నీ సొంత విషయాల్లో జోక్యం చేసుకున్నాను అని అనుకోనంటే నేను ఒక విషయం అడగనా? చెప్పు. నువ్వు నా మీద కోపం తెచ్చుకోనని మాట ఇవ్వాలి. కోపం దేనికి? చెప్పు. అదేదో పెద్ద సస్పెన్స్ లాగే ఉంది చూడబోతే. మనం చదువుకుని ఎంతో మంచి భవిష్యత్తును సృష్టించుకునేందుకు వచ్చాం ఇక్కడికి. నువ్వు ఆ విషయం మర్చిపోయి ఆ ఇండియన్తో, అమెరికన్తో వృధా కాలయాపన చేస్తున్నావు. కృష్ణవేణి మొహం క్షణంలో ఎర్రగా మారిపోయింది. పిడికెళ్ళు ఉక్రోషంతో బిగుసుకున్నాయి. ఇది నా సొంత విషయం. ఇప్పుడు నేను కాని పని ఏం చేస్తున్నానని? ప్రభావతి తెల్లబోయింది. అదృష్టం బావుండి ఆ అరుపులు, మాటలు తెలుగులోనే దొర్లిపోయాయి. పక్కవాళ్ళు విన్నా అర్థం కాదు. ప్రభావతి నవ్వుతూ ఉండిపోయింది. చూసేవాళ్ళు ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతోందని అనుకోరు ప్రభావతిని చూస్తే. కృష్ణవేణి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం శ్రీవర్ట్ రాగానే ప్రభావతి చెప్పకుండానే వెళ్ళిపోయింది. ప్రభావతి ఆ విషయం పూర్తిగా మర్చిపోయిన దానిలాగా ఉండిపోయింది. మనం ఏదైతే వద్దనుకుంటామో దాన్నే అత్యంత ప్రేమతో భగవంతుడు ఇస్తాడు కాబోలు. కొంతమంది వ్యక్తుల్లో కాదని చెప్పిన పని చేయడంలో వింత ఆనందాన్ని అనుభవించడం చూస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు ఎదురుదెబ్బ తగిలినా తాము చేసింది ఎంతవరకు మంచిదో ఆలోచించుకోలేరు. కృష్ణవేణి ప్రభావతితో ఘర్షణ పడిన తర్వాత ముభావంగా ఉంటోంది. గోపాల్ తిరిగి ఇండియా వెళ్ళిపోయాడు. గోపాల్తో పరిచయం స్టీవర్ట్కి, కృష్ణవేణికి మధ్య వారధిలాగా మిగిలిపోయింది. స్టీవర్ట్ ఆమె కళ్ళలోకి చూస్తుంటే కృష్ణవేణికి ప్రపంచంలో మరే ఇతర ప్రాణి ఉన్నట్టే అనిపించడం లేదు. గల్లున తగిలే మంగళసూత్రాలు ఎప్పుడో గాని యథార్థం గుర్తుకు తీసుకురావు. తను ఇద్దరు బిడ్డల తల్లిని అన్న సంగతి కృష్ణవేణి పూర్తిగా మర్చిపోయింది. చదువు తక్కువ, అతనితో కలిసి ఉండడం ఎక్కువగా మారిపోయింది. ప్రభావతి రోజులు లెక్క పెట్టుకుంటోంది. అప్పుడప్పుడు విఠల్కి ఉత్తరం రాయాలని టేబుల్ దగ్గర కూర్చునేది. పరాధికారం పైన పెట్టుకుంటే ఒండ్రబెట్టిన గాడిద సామెత గుర్తుకు రాగానే ఆ పని విరమించేది. ఆ రాత్రి దుప్పటి మెడ వరకు కప్పుకొని గది పైభాగం చూస్తూ ఆలోచిస్తోంది ప్రభావతి. ఈ మనుషులు ఎందుకిలా ఆవేశంలో సర్వం మర్చిపోతూ ఉంటారో ఎంత ప్రయత్నించినా అర్థం కావడం లేదు. ఎంత చక్కనిది జీవితం. కోరి కష్టాలు కొని తెచ్చుకునే వాళ్ళని గురించి ఏం చేయాలో అంతు చిక్కడం లేదు. కృష్ణవేణికి తెలియదా? అంత చదువుకున్న మనిషి సంఘం, సదాచారం, భారతదేశంలో పెళ్లి విలువ అప్పుడే మర్చిపోయిందా? నిజంగానే మర్చిపోయి ఉంటే అతను ఎంత గట్టికుడై ఉంటాడో తెలిసిపోతోంది. కృష్ణవేణి అటూ ఇటూ కదిలినప్పుడల్లా మంచం కదులుతోంది. ఆమె మేలుకొని ఉన్నట్టు ఖచ్చితంగా తెలుస్తోంది. పలకరించాలని 2 సార్లు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాన్ని మానుకుంది. కృష్ణవేణికి స్టీవర్ట్ మాటలు గుర్తుకొస్తున్నాయి. చల్లటి గాలి శరీరానికి తగలగానే మనసు 12 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. అక్కడ పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళడం, అక్కడ అత్తారింట్లో చాదస్తంగా వేడుకలు చేయడం ఎంత వద్దనుకున్నా మనసులో సినిమా రీలు మాదిరిగా తిరుగుతున్నాయి.
స్టీవర్ట్ చటుక్కున చెయ్యి అందుకుని తన చెయ్యి పక్కన పెట్టుకుని, నీది పచ్చని పసుపు రంగు, నాది గులాబీ రంగు. నీ కళ్ళు ఎంత నల్లగా ఉన్నాయో, నావి చూడు పిల్లి కళ్ళలాగా ఎలా ఉన్నాయో అన్నాడు. ఉలిక్కి పడింది కృష్ణవేణి. మీరు పొరబడుతున్నారు. మా ఇండియన్స్కి నీలం రంగు కళ్ళంటే చాలా ఇష్టం. నిజం, నేను అబద్ధం చెప్పడం లేదు స్టీవర్ట్. నా మనసుకి నేను చెప్పుకోవాలంటే నా మటుకు నాకు బ్లూ ఐస్ అంటే చాలా ఇష్టం. స్టీవర్ట్ దిగాంతాల్లోకి జారిపోతున్న సూర్యుడి వైపు చూస్తూ, అక్కడున్న రంగుల ఆకాశాన్ని కనులారా చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని కళ్ళలోకి చూస్తుంటే మబ్బు తినుకలు చెదురు మదురుగా కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో ప్రేమ శాశ్వతమో అశాశ్వతమో తెలియడం లేదు. ఒకప్పుడు విఠల్ చుట్టూ పరిధి గీసిన కృష్ణవేణి క్రమంగా ఆ పరిధిని దాటి యువతల వైపు అతి నెమ్మదిగా జారుతూ పరిధి అంచుల వరకు వచ్చేస్తోంది. ఆ ప్రేమ ప్రవాహం ఉప్పెనలాగా ముంచేస్తోంది. తెప్పలా తేల్చివేస్తోంది. అంత చిక్కడమే లేదు. పెదవుల మీద ప్రతి నిమిషం రామ తారకంలా మెరిసే విఠల్ పేరు క్రమక్రమంగా మరుగున పడిపోతోంది. భగవంతుడు ప్రేమ మనిషి పాలిట వరంగానో శాపంగానో రూపొందిస్తున్నాడు అని అనిపిస్తోంది. నేను త్వరలోనే ఇండియా వెళ్ళిపోతున్నాను, ప్రభావతి నెమ్మదిగా అంది. కృష్ణవేణి నెత్తిన ఒక్కసారి నిశ్శబ్దంగా ఏ ఆర్భాటము లేని బాంబు ఏదో పడ్డట్టుగా అయింది. మంచం మీద చటుక్కుని లేచి కూర్చుంది. ఏంటంటున్నావు? నేను ఇండియా వెళ్ళిపోతున్నాను. నువ్వు థీసిస్ సబ్మిట్ చెయ్యవా? లేదు, నాకింక చదవాలని లేదు. ఎంత అదృష్టం చేసుకుంటే ఇలా ఇంత దూరం వస్తామో నీకు తెలీదా? ప్రభావతి దుప్పటి అంచులను సరిచేస్తూ చిన్నగా నవ్వింది. ఆ నవ్వు కృష్ణవేణికి ఏమాత్రం నచ్చలేదు. అదేంటి అలా నవ్వుతున్నావు? నీకు బాధ లేదా? బాధ దేనికి? నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను. అయ్యో ప్రభావతి, ఇంత మంచి ఫ్యూచర్ని భగ్నం చేసుకుంటున్నావు అని అనిపిస్తోంది. ఈ ప్రయాణం కోసం నేను ఎంత తపస్సు చేశానో తెలుసా? కృష్ణవేణి ఇంత క్రితం చాలా రోజుల నుంచి ప్రభావతితో మాట్లాడడమే లేదు అన్న సంగతి గుర్తుకు రావడం లేదు. తప్పు చేసినా ఒప్పు చేసినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకరి ఆధారం కావాలనుకునే అతి సామాన్యమైన వ్యక్తిగా మారిపోయింది. తను చేసే పని మంచిది కాదని ఎక్కడో మనసు మారుమూల భావం లాంటిది కలుక్కుమంటోంది. ప్రభావతి నిశ్చలంగా జవాబు చెప్పింది. ఒకప్పుడు నీలాగే ఎండమావుల వెంట పరిగెత్తి ఇక్కడికి చేరుకున్నాను. ఇక్కడ చూసింది పూర్తిగా దూరపు కొండలు. ఈ టైంపాస్ స్నేహాలు, అర్థం లేని ప్రేమలు నాకు అస్సలు నచ్చలేదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి స్త్రీకి చచ్చిపోయే వరకు నా అనే మనుషుల రక్షణ తప్పకుండా కావాలి. నాకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన దేశంలోనే ఉన్నారు. ఈ అమెరికా నాకు అస్సలు నచ్చలేదు. కృష్ణవేణి క్షణంసేపు మాట్లాడలేదు. ప్రభావతి అన్న మాటలు తిరిగి మనసులో శబ్దం చేస్తున్నాయి. స్నేహాలు, ప్రేమలు, ఇందులో తనని గురించి అన్న విషయాలు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఎప్పుడు ప్రయాణం? అంతా సిద్ధమైపోయింది. బహుశా 4-5 వారాలు కూడా ఉండను. నువ్విక్కడ చూడవలసిన ప్రదేశాలేవి చూడనైనా చూడలేదు. ఏం చూడాలి? నీరు, గాలి, నేల అంతా ఒకటే. ఆ మాటకి వస్తే కాశ్మీర్ కన్నా గొప్పగా ఏమీ కనిపించడం లేదు. కృష్ణవేణి గుడ్ నైట్ అని కాళ్ళు జాపుకొని మంచం మీద కొరిగిపోయింది. ఆమె గుండెల్లో వేళ్ల రైళ్లు పోటీపడి పరిగెడుతున్నాయి. బలవంతంగా కళ్ళు మూసుకున్న కళ్ళకి ఎప్పుడో నిద్ర వచ్చి రెప్పల మీద వాలింది. కృష్ణవేణి కలల ప్రపంచంలోకి పరుగుదీసింది. రోజూ మాదిరిగానే తెల్లారింది. విఠల్ కోళ్ల ఫామ్ వైపు వెళ్ళబోతుంటే హనుమాయమ్మ గారు హాల్లోకి వచ్చింది. ఆవిడ ఆ విధంగా వస్తే ఒకే మాట అనుకుంటాడు విఠల్, ఉప్మా కాఫీ చేసి ఉంటుందని. ఈ పూట ఆవిడ ఒట్టి చేతులతో అలా నించోగానే ఏమిటండి అని అడిగాడు. ఆవిడ చీర కొంగుతో ముక్కు చీదుకుంటూ ఇంతవరకు నిగ్రహంగా ఊరుకున్న ఆమె కళ్ళలోంచి నీళ్లు జలజలా రాలాయి. ఆవిడ మొట్టమొదటి రోజున విఠల్ ముందు తన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు కూడా ఆమె కళ్ళలోంచి నీళ్లు రాలేదు. అటువంటిది ఇప్పుడేమైందని ఆవిడ చటుక్కున విఠల్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని 2 అడుగుల్లో వీధి గుమ్మంలోకి తీసుకొచ్చింది. విఠల్ ఆవిడ ప్రవర్తనకు తెల్లబోయాడు.
బయట గేటుకి రెండు వైపులా గుండ్రని అక్షరాలతో విఠల్ పేరు పక్కన గిరిజ పేరును జోడించి ఎవరో చక్కగా రాశారు. అంతేకాకుండా ఇద్దరు నూతన వధువరుల బొమ్మల్ని బొగ్గుతో కార్టూన్లు గీసి కింద స్వాగతం అని ముగించారు. కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. మరి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.